పరిస్థితి దారితీసి కంచికచర్ల బంధు పిలుపునివ్వడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? ఏం జరిగింది అసలు అక్కడ? ఇంత తారాస్థాయికి చేయడం గల కారణం ఏమై ఉంటుంది? మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు దీంట్లో మౌలికంగా ఈ పాస్టర్లు వాళ్ళని ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, పాస్టర్లు విగ్రహారాధనను విగ్రహాలను ధ్వంసం చేయుడు రాళ్ళ తీసుకొని కొట్టండి అని బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ఏ విధంగా వాళ్లకు నేర్పిస్తున్నారు, వాళ్ళను ఇట్లా ఉద్రేకపరచడం కానీ వాళ్ళ ద్వారా ఇట్లాంటి హింసాత్మక కార్యక్రమాలు చేయించడానికి ముఖ్యమైన కారణం కేవలం వాళ్ళు చెప్తున్నటువంటి పాస్టర్లే. దీనికి ఆ రోజు కూడా జరిగిన ఘటనలో ఆ పాస్టరు వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ యువకులను మన హిందూ యువకుల మీద దాడి చేయడానికి పురుగొల్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ప్రాథమికంగా. రెండో విషయం ఏంటంటే మనం గ్రహించవలసినది, ఈ విగ్రహారాధికులను కొట్టండి, చంపండి, లేకపోతే ఇంకా ఇట్లాంటి పురుగొల్పినటువంటి బైబిల్ని ఎందుకు నిషేధించకూడదు? మౌలికమైనటువంటి భారతదేశంలో చాలా ఇంకా బైబిల్ వరకు పోదు, నీ కాన్ఫరెన్స్ టాపిక్ వరకు మాట్లాడితే ఇక్కడ దాడి విగ్రహారాధన జరుగుతోంది కాబట్టి అక్కడికి వచ్చి గణపతి గణనాథుడి విగ్రహం పైన దాడి జరిగింది అనుకోవాలా, హిందువుల పాట పెట్టడం మూలంగా ఇంకేదైనా గొడవ జరిగింది అనుకోవాలా? ఏది జరిగినా ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఇండివిజువల్ బిలీఫ్, రిలీజియస్ ఫ్రీడమ్ అందరికీ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంది. సో దీన్ని ఎంతవరకు ఎవరు లిమిట్గా వాడుకోవాలి, ఎంతవరకు మేము వాడుకోవాలనేది ఎవరి వారి లిమిట్ తెలిసి సరిపోతుంది. ఇక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ ఎవరికైనా ఉంది, వాళ్ళ రిలీజియస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, వీళ్ళ రిలీజియన్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. తప్పేడే జరిగింది, దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు బంధు పిలుపుని కూడా పిలుపునిచ్చారు అక్కడ. ఇప్పుడు తప్పేడ జరిగిందంటే పోలీసు వారి వైఫల్యమే ప్రాథమికంగా తప్పు. ఎందుకంటే హిందువుల ఉత్సవాలు డిఫైన్డ్గా ఉంటాయి, డేట్లతో సహా ఉన్నాయి, అనుమతి తీసుకున్నారు హిందువులు. ఆ హిందువుల అనుమతి తీసుకొని నిమజ్జనోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది, కొంత వందల ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. వాళ్ళకు ప్రిస్క్రైబ్డ్ నిర్దేశిత మార్గంలోనే ఈ నిమజ్జనోత్సవం జరుగుతూ ఉంటుంది. మరి భద్రత కల్పించాల్సిన పోలీసులు ఎటుపోయారు? భద్రత కల్పించాల్సిన పోలీసుల బాధ్యత ఉంది కదా, మనం అనుమతి తీసుకున్నాం కదా. మెజారిటీ అయినటువంటి హిందువులు, మెజారిటీ హిందుత్వం ఉన్న భారతదేశంలో తమ పండుగలను సక్రమంగా నిర్వహించుకోలేకపోతున్నాం. ఇది హిందువుల దుర్మార్గమైన దౌర్భాగ్యమైన స్థితి. ఇది ఇప్పటికైనా రాజకీయ నాయకులు మేల్కొల్పండి, మేల్కొనండి. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు హిందువులది పండగ, అది ప్రీ కన్ఫైన్డ్ ఒక డేటు టైము అవన్నీ కూడా పోలీసులకు తెలుసు. మేము అనుమతి తీసుకొని మా విగ్రహారాధనకు దరిద్రం ఏంటంటే అనుమతి తీసుకోవాలి, అనుమతి తీసుకున్నారు. నిమజ్జనోత్సవానికి అనుమతి తీసుకున్నారు, నిమజ్జనోత్సవం చేసుకుంటున్నాము. దారిలో మా పాటలు మేము పెట్టుకుంటాము, మీకు వచ్చిన నొప్పి ఏంటిది? మా పాటలు మా దగ్గర ఉన్నటువంటి మా సాహిత్యం ఎందుకు రెచ్చగొడతారు? నువ్వు క్రైస్తవుగా పుడితే తప్పు చేసినావు అని అనలేదు కదా, పుడితే హిందూగా పుట్టు అన్నారు, భారతదేశ పౌరుడిగా పుట్టమన్నారు. అరే ఈ దేశాన్ని ప్రేమిస్తాం, మేము ఈ గడ్డను ప్రేమిస్తాము, మాకు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పి మా వేదంలో చెప్పిండ్రు. మా శ్రీరాముడు ఆచరించి చూపించిండు. పృథివ్యా పుత్రాంశ భూమి పుత్ర అని చెప్తారు. నేను భరతమాత బిడ్డను, ఈ భూమికి నేను పుత్రుడను అయినందుకు గర్విస్తున్నానని చెప్తారు. మా వేదంలోనే ఉంది ఆ మాట. అవునండి. ఇప్పుడు అలా ఏం తప్పు ఉన్నది అని నేను అడుగుతున్నా. హిందూగా పుట్టమని చెప్పారు తప్ప మిమ్మల్ని ఎవరు నిందించలేదే. నేను ఈ హిందూగా పుట్టినాను గర్విస్తున్నాను, మీ హిందూగా పుట్టినందుకు, ఈ భారతీయ పౌరుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను అని పాట పెట్టుకున్నాను. దాంట్లో మిమ్మల్ని ఎడ రెచ్చగొట్టినట్టుందండి. ఇది అన్యాయం కాకపోతే. పుష్పరాజు గారితో మాట్లాడు. పుష్పరాజు గారు, సో ఏం చెప్తారు? పుష్పరాజు గారు, ఆ సంఘటన గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? సో ప్రజెంట్ అక్కడ చిన్న చిన్న పిల్లలకు కూడా తలలు పగిలిపోయాయి, ముక్కు పగిలిపోయింది, రక్తాలు కారాయి, అంత ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది. సో ఒక సామాన్యమైన పాట పెట్టుకుంటే అక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇక్కడ మతాల కోసం మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు, కానీ ఇక్కడ ఆల్రెడీ ఇష్యూ కూడా ఎప్పటి నుంచో అక్కడ స్థలం వివాదం జరుగుతుందండి. అధికారులు ఈ స్థలంలో వివాదాన్ని పరిష్కరించకపోవడమే గొడవ జరుగుతుంది తప్ప. నేను కంచికచర్ల గురించి అడుగుతున్నాను. కంచికచర్ల దగ్గర జరిగిన సంఘటన గురించి, గణేష్ నిమజ్జనోత్సవం రోజు జరిగినటువంటి ఆ పాటల గురించి, క్రైస్తవులు దాడి చేసే అంశం గురించి అడుగుతున్నాను. మనం శ్రీశైల గ్రామం గురించి మాట్లాడదాం. బిఫోర్ దాట్ అక్కడ ఏం జరిగింది అనుకోవాలి. అయితే మేము ఇదివరకే కూడా జరిగిన పరిస్థితులు ఏంటంటే హిందువుల మనోభావాలు మేము గౌరవిస్తాం, ఖచ్చితంగా హిందువుల మనోభావాలు గౌరవించాలి. దాంతో పాటుగా మా మతాన్ని కూడా, ఎవరైతే వాళ్ళకు మతాన్ని ఉందో వాళ్ళ మతాన్ని గౌరవిస్తూ ఇతర మతాలను కూడా గౌరవించాలి ఖచ్చితంగా. అంతే తప్ప మన మతం కోసం వేరే మతాలతో గొడవలు పెట్టే పరిస్థితులు ఉండకూడదని మా ఆలోచన. గ్రామంలో ప్రతి కూడా అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండాలని మా ఆలోచన పోషించి కూడా
ఇది ఈ పరిస్థితుల నుంచి వేరే రకంగా వెళ్ళిపోతుంది. ఈ రాజకీయాలుగా వాడుకుంటానికి చేస్తున్నారు తప్ప ఇది నిజంగా ఒకరు ఇద్దరు ముగ్గురు లబ్ధి కోసం చేసే కార్యక్రమాలు మాత్రం ఇదే తప్ప ఇది గ్రామంలో అందరం మేము కలిసిమెలిసి ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మా అన్ని కులాలు కలిసి ఉన్నాయి, అన్ని మతాలు కలిసి ఉన్నాయి, అన్ని మతాలు మేము ఆచరిస్తూ ఉంటాము, ఆచరించే వాళ్ళు మేము గౌరవిస్తూ ఉంటాము. అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రాజకీయాలను అడ్డు పెట్టుకుని ఈ అంబేద్కర్ ఫ్లెక్సీలు పెట్టి చింపించేయటమో, లేకపోతే అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టించేయటమో, లేకపోతే మతాల మధ్య గొడవలు పెట్టాలన్న ఆలోచన తప్ప ఇది ఇప్పుడు ఆ సంఘటన గురించి కేవలం మనం మాట్లాడుకుంటే, కేవలం కంచికచర్లలో పరిటాల గ్రామంలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకుంటే, గణేష్ నిమజ్జనోత్సవ ర్యాలీ వెళ్తోంది ఉత్సవ కమిటీ పాటలాడుతూ, జనరల్గా జరిగేది అది, పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ ఆ ఊరేగింపుగా గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం వెళ్తూ ఉంటారు. ఓ కాలనీ వెంట ఆ గణేష్ నిమజ్జనోత్సవ ర్యాలీ జరుగుతోంది. అక్కడ పుడితే పుట్టాలి హిందువుగా, భారతదేశ పౌరుడిగానే పాట పాడుతూ డాన్స్ చేస్తున్నారు. సో అంతలోనే ఏం జరిగింది, ఎందుకు రాళ్ళు బట్టి కర్రలతో దాడి చేయాల్సి వచ్చింది, రాళ్లతో ఎందుకు దాడి చేశారు? చిన్న పిల్లలు, ఆ విజువల్స్లో నేను చూసాను ఇందాక, ఒక పిల్లవాడికి ముక్కు పగిలిపోయింది, ఇంకో పిల్లవాడికి తల పగిలిపోయింది. ఏంటి అంతలకు రాళ్ళు రువాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ కృష్ణారెడ్డి గారు చెప్తున్నట్టుగా ఒక మతానికి సంబంధించి పొగడితే ఉంది కానీ ఇంకొక మతానికి కించపరిచినట్టు ఎక్కడ లేదు కదా, అది దానికి దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అవునవును, అది కరెక్ట్ కాదు కానీ దాన్ని ఖచ్చితంగా మనం తీవ్రంగా ఖండించాలి. అది ఏ మతమైనా ఏ పాట అయినా మేము ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే అక్కడ రాళ్ళు దాడి జరగడం అనేది మంచి పద్ధతి కాదు. నేను చెప్పేది ఏంటంటే అది మంచి పద్ధతి కాదు. దాన్ని ఇంకో రకంగా రాంగ్ డైరెక్షన్ తిప్పాలన్న ఆలోచన ఏదో జరిగిందేమో తెలియదు కానీ ఆ పాట వేయటం వల్ల కూడా జరిగింది అన్నది మాత్రం కరెక్ట్ కాదండి. హిందువుగా పుట్టాలి, హిందువుగా బతకాలి, ఇది పాట ఉంటుంది, విన్నాం, మేము కూడా విన్నాం. దానివల్ల కూడా జరిగిందని కాదు, అక్కడ మొత్తం మీద ఏదో లబ్ధి పొందాలి. అక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత ఆర్టీవీ కూడా అక్కడ వారితో మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా అమ్మల్ని రెచ్చగొట్టారు ఈ పాట పెట్టి. ఆ పాట పెట్టడం వల్ల రెచ్చగొట్టడం అవుతుందంటారా? ఆ పాట పెట్టి రెచ్చగొట్టడం అవుతుందా? రెచ్చగొట్టినట్టు ఎందుకు అవుతుందండి? తప్పండి. అది రెచ్చగొట్టినట్టు ఎందుకు అవుతుంది? వాళ్ళ మనోభావాలు వాళ్ళు గౌరవించుకుంటూ పాట పెట్టుకుంటే వెళ్ళారు, తప్పేముంది దాంట్లో? కానీ ఈ పాట వల్ల కాదు కానీ